తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా రూపాయలు కోట్లు వచ్చేసి 18,000 రూపాయల కోట్లు. బడ్జెట్ నిర్ణయాలు 10 ఎకరాల వరకు మేనిఫెస్టోలోనే అయితే మనకు పెట్టిన విధంగానే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి అయితే నిన్ననైతే మనకు అసెంబ్లీలోనైతే ఈ బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. బట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు పలువురు మంత్రులు రైతు భరోసాపై అయితే ఇన్ని వేల రూపాయల కోట్లు అయితే అదనపున అయితే ఖర్చు చేయనున్నారన్నమాట. ఈ మార్చి 31లోగా చూసుకున్నట్టయితే 4 నుండి 5 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా పంట సాయం అందించేయాలని అయితే ప్రక్రియనైతే ప్రణాళికలు అయితే సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రాసెసింగ్స్ అయితే పూర్తి కావడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సన్న వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సన్న రకం వడ్లకు రూపాయలు 500 రూపాయల బోనస్ మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానాకాలం పంటకు సంబంధించి 1,200 రూపాయల కోట్ల అయితే నిధులను ఆర్థిక శాఖ నిన్ననైతే ఆమోదం తెలిపింది. ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పక్క చూసుకున్నట్టయితే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అందరికి ఇప్పటికే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తెలంగాణ అప్పులు 5 లక్షల కోట్లు అయితే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం చివరి మార్చి 2026 నాటికి అప్పుల అంచనా రూపాయలు వచ్చేసి 5 లక్షల రూపాయల కోట్లు అయితే అన్ని వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ రైతు భరోసా ఎవరికైతే మీ అందరికీ కూడా ఈ మార్చి 31 లోపు దాదాపు 5 ఎకరాల లోపు దాదాపు రైతులందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. తప్పకుండానైతే ఇక్కడ ఇక అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వదంటే తప్పకుండానైతే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసిర్రని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండానైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఈ ఉగాది నుంచి వచ్చేసి అయితే రేషన్ షాపులలో సన్న బియ్యం అయితే పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఉగాది కానుకంగా ఆల్రెడీ 10 ఎకరాల వరకు అయితే మనకైతే కట్ ఆఫ్ అయితే పెట్టిన విషయం తెలిసిందే. అందరికీ కూడా ఇక డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. అన్ని ప్రాసెసింగ్కి సంబంధించి 5 ఎకరాల వరకు కూడా 6 ఎకరాలు 10 ఎకరాల వరకు కూడా ఈ నెల పూర్తయ్యేలోపు మార్చి 31 లోపు దాదాపు రైతులందరికీ చాలామందికి అయితే మెసేజెస్ అయితే అవ్వడం లేదు. ఎవరికైతే మెసేజెస్ రావట్లేదో వారందరికీ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో మీ అకౌంట్లో వచ్చేసి నగదు ఖాతాను అయితే బ్యాంక్ ఖాతాను వచ్చేసి అయితే చెక్ చేసుకున్నట్లయితే చాలామందికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మరికొందరికి అయితే మెసేజెస్ వచ్చి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మరికొందరికి అయితే డైరెక్ట్ నగదు ఖాతాలోనైతే జమ చేయబడుతుంది అన్నమాట. సో ఇదే అన్నమాట ఇన్ఫర్మేషన్.